హ్యాపీ బర్త్డే రియా. రియానా? రియా ఎవరు? నువ్వే కదా. నా పేరు ప్రియా. 1 సెకండ్. నీకున్నదే ఒక గర్ల్ ఫ్రెండ్, దాని పేరు కూడా గుర్తు పెట్టుకోకపోతే ఎలారా? అంటే నీ పేర్లో పీ సైలెంట్ అనుకున్నాను. నా పేరులో పీ సైలెంట్ కాదే. అవునా? మరి చెప్పాలి కదా. సరేలే, హ్యాపీ బర్త్డే ప్రియా. థ్యాంక్స్ రా. ఒట్టి విషయసేనా? గిఫ్ట్ ఏం లేదా? అంటే కాస్ట్లీ గిఫ్ట్ కొందామనే కాస్ట్లీ షాప్కి వెళ్ళాను. అక్కడ నీ స్మైల్ కన్నా బ్యూటిఫుల్గా నాకు ఏది కనిపించలేదు, సో అందుకే తీసుకోలేదు. సో స్వీట్. స్వీట్లేగా, సాయంత్రం పట్టుకొస్తా. నువ్వు త్వరగా రెడీ మన ప్లేస్కి వచ్చేస్తే నీకు సర్ప్రైజ్ ఇస్తా. అరే ఈరోజు నిన్ను కలవడం కుదరదురా. నా బర్త్డే అని అమ్మ ఆఫీస్కి లీవ్ పెట్టింది. ప్రియా, గుడికెళ్దాం పదా. నాకు ఈరోజు ఓపిక లేదమ్మా, నువ్వు వెళ్ళేశ్రా. ఒసే, ఈ రోజు నీ పుట్టినరోజు కదా, పూజ చేపిద్దామంటే నూరానంటావేంటే? పూజ చేయాలంటే పూజారు ఉండాలి గాని పని కట్టుకొని నేను ఎందుకమ్మా? పేరు గోత్రం తెలుసుగా, మీరు వెళ్ళి పని కానియండి. రోజు రోజుకి నీ ఎదో తెలివితేటలు ఎక్కువైపోతున్నాయి. ఏంటో అమ్మా, అన్ని నీ పొలికలే వచ్చాయి. సర్లే, ఇల్లు జాగ్రత్త, నేను వెళ్ళొస్తాను. అమ్మా అమ్మా. ఏంటే, వస్తావా? వచ్చేప్పుడు ప్రసాదం తీసుకురా. వీటికేం తక్కువ లేదు. ప్రియా, నాకు ఒక చిన్న పని ఉంది, నేను మళ్ళీ కాల్ చేస్తాను, ఓకేనా? సరేరా. మా అత్తగారు గుడికి వెళ్తున్నారు. పోవడానికో పావుగంట, రావడానికో పావుగంట, పూజకో అర్ధగంట, మొత్తం గంట సేపు. ప్రియా డార్లింగ్, నేను వచ్చేస్తున్నా. హ్యాపీ బర్త్డే ప్రియా. థ్యాంక్స్ రా. యశ్వంత్, నువ్వేంటి ఇక్కడ? అరే నువ్వు ఇంటికి ఎందుకు వచ్చావు? ప్లీజ్ రా, వెళ్ళిపో ప్లీజ్. ఇంటికి పాల ప్యాకెట్లు వేసేటోడు రానంటే వాడి బదులు నేనే వచ్చా. ఏవి పాల ప్యాకెట్లేవి? ఎలాగో రానన్నావుగా, అందుకే నీకు సర్ప్రైజ్ ఇద్దామని నేనే వచ్చా. అయ్యో యశ్వంత్, అమ్మ చూస్తే పెద్ద గొడవ అవుతుంది, వెళ్ళిపో. అమ్మ గుడికి వెళ్ళిందని నాకు తెలుసుగా. అయ్యో యశ్వంత్, అమ్మ ఎప్పుడో గుడి నుంచి వచ్చేసింది. అదేంటి పూజ అంది? అమ్మ ఈరోజు ఆఫీస్కి లీవ్ పెట్టినట్టే ఆ పూజ కూడా గుడికి లీవ్ పెట్టాడంట. షిట్, ఇలా అందరు లీవ్లు పెట్టుకుంటూ పోతుంటే ఈ దేశం ఎప్పుడు వాళ్ళ బాగుపడుతుంది? గురించి తర్వాత నువ్వు వెళ్ళిపో కదా ప్లీజ్. పోతా గానీ చాలా కష్టపడి ఇక్కడ దాకా వచ్చాను కదా, మరి నాకేం లేదా? పద పద పద, నువ్వు వెళ్ళు. లవ్వరాన్ని ఇంత కూడా లేకుండా బయటికి తోసేసింది దొంగమ్మ. ఇల్లు బాగుంది, మా అత్త మామూలు బలిచిన వాళ్ళు అనుకుంటా. పెయింటింగ్ ఇస్ నైస్, ఇట్స్ వెరీ pathetic. ఎవరి అబ్బాయి? Eucalyptus. ఎవరు బాబు నువ్వు? నిన్నే బాబు అడుగుతుంది, ఎవరు నువ్వు? అడుగుతుంటే మాట్లాడవేంటి బాబు? ఎవరు నువ్వు? అంటే అది ఏం చెప్పాలరా బాబు ఇప్పుడు? వీడేంటి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లో పోలీసు దొరికినట్టు అమ్మకి అడ్డంగా దొరికిపోయాడు. ఇలాగైనా మేనేజ్ చేయాలి, లేకపోతే నా లవ్ మ్యాటర్ బయటపడుద్ది. నువ్వేనా యశ్వంత్ అంటే? అవును. రావడానికి ఇంతసేపా? ప్లేట్ మార్చింది. ఎవరే ఈ అబ్బాయి, నీకు తెలుసా? అదేనమ్మా, మన పని మనిషి పద్మ లేదు, తన కొంట్లో బాలేదంట, వాళ్ళ తమ్ముణ్ణి పంపుతా అంది. తానే. నేను మేనేజ్ చేస్తాను, నువ్వు ఎక్స్ట్రాలు చేయకుండు. అవునా? పద్మ నాకేం చెప్పలేదు. ఉండు, కాల్ చేస్తా. ఫోన్ ఎత్తట్లేదే. అదే అమ్మా, చెప్పాను కదా తన కొంట్లో బాలేదని, పడుకొని ఉంటుంది. అవును, నేను వచ్చేటప్పుడు అక్క పడుకొనే ఉంది. సరే, నువ్వు రెడీ అవ్వే. సరే అమ్మా. నువ్వెక్కడికి బాబు? హెల్ప్ చేద్దామని. అవసరం లేదు,